ఎన్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. జ్యోతిష శాస్త్రం అనేది మన పూర్వజన్మ కర్మలను చూపించే రూట్ మ్యాప్ లాంటిది. భగవద్గీత అనేది దాన్ని ఎలా సునాయాసంగా ఆ కర్మని దాటొచ్చో, ఆ సముద్రాన్ని ఎలా దాటొచ్చో మనకి సూచించే ఒక దిక్సూచి లాంటిది కదా. మరి ఈ రెండిటికి సత్సంబంధం ఉంది. ద్వాదశ రాశుల వారు ప్రతిరోజు కూడా మొత్తం భగవద్గీత చదవలేం, వినలేం కూడా. అయితే ఒక్కొక్కరికి ఒక్కో శ్లోకం ఉందట మన భగవద్గీతలో. మరి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఏ శ్లోకం ఆపాదించబడుతుంది, దాన్ని ఎలా పఠించాలి, ఎవరెవరికి ఏది సెట్ అవుతుంది అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. నాకు తెలిసి ఎక్కడ కూడా ఇది వినలేదు, నేనైతే మొదటిసారే వింటున్నానండి. ద్వాదశ రాశుల వారికి మన భగవద్గీత ఆధారంగా ఒక్కో శ్లోకం పఠించే అవకాశం ఉంది. అంటే భగవద్గీత అంటేనే ఈ కర్మఫలాన్ని దహింపజేసేది అని అంటూ ఉంటారు కదా. సో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాం, అందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. ఇది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఈ టాపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను నేను. మనకేం చెప్తానంటే భగవద్గీత ఫలశ్రుతి అని ఉంటుంది. అందులో భగవద్గీత ఏ ఒక్క శ్లోకం చదివినా కానీ చాలా అనంతమైన పుణ్యం వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు. రెండోది, భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీని కొంచెం అంటే భగవద్గీతలో 18 అధ్యాయాలు, దాదాపు 730-750 శ్లోకాలు సుమారు ఉంటాయండి. చాలా చాలా విషయాలు అందులో చెప్తూ ఉంటారు. కాసేపు ధ్యాన యోగం అని, సాంఖ్య యోగం అని, తర్వాత ఇలా ఒక్కొక్క యోగం అన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. కొన్ని వచ్చేటప్పటికి చాలా మునులు, మహర్షులు, పెద్ద పెద్ద వాళ్ళు పాటించడానికి ఉపయోగపడతాయి. కామన్ వాళ్ళకి అర్థం కావు. త్రిగుణాలు, త్రిగుణాత్మకం, ఇవన్నీ చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అనమాట. అవి అర్థం చేసుకోవడానికి చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎన్నోసార్లు భగవద్గీత 15 సార్లు 20 సార్లు గురువుల దగ్గర నేర్చుకుంటే వాటి మీనింగ్ అర్థం అవుతుంది. ఒకటి, ప్రాక్టికల్గా దాన్ని ఎలా చేయాలి, అసలు ఎక్కడ అప్లై చేయాలని తెలుసుకోవడం ఇంకా కష్టం. కొంతమంది ఓన్లీ థియరీ చెప్పి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మరి రియల్ లైఫ్లో ఎలా తీసుకోవాలని కూడా ప్రాక్టికల్ అప్లికేషన్ ఉండాలి కదండి. ఏ శాస్త్రానికైనా సరే నిజ జీవితంలో అప్లై చేసి దాని ద్వారా ఫలం పొందినప్పుడు దానికి యొక్క విశిష్టత పెరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సూక్ష్మలో మోక్షం అన్నట్లు సింపుల్గా కొన్ని వర్డ్స్ని మనం తీసేసుకొని, లేదంటే కొంత ఫిలాసఫీని మనకు నచ్చిన ఒక చిన్న సెంటెన్స్ని మన బుర్రలో పెట్టుకొని నిజ జీవితంలో దాన్ని అప్లై కనుక చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతో ఫలితం వస్తుంది అంటారు. అందులో భగవద్గీత మనకి ఫలశ్రుతిలోనే ఒక శ్లోకం ఉంటుందండి. ఏమని చెప్తారు అందులో? గీతాభ్యాసరతః సా ముక్తః సా సుఖే లోకే కర్మణ అని చెప్తారు. అంటే ఈ లోకంలో చేసే కర్మలు కనుక ఎవరైతే కనుక పాటిస్తూ ఏమి చెయ్యాలి అని చెప్తారు మనకి. గీతాభ్యాసరతః, గీతాభ్యాసంలో చెప్పిన ఒక్క చిన్న తత్వాన్ని కనుక అభ్యాసం కనుక చేసుకుంటూ పోతూ ఉంటే సా ముక్తః, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. మనం ఈ గ్రహాలు కానివ్వండి, రకరకాల పీడలు కానీ ఎవరిని వాళ్ళు పట్టుకోలేరంట. అంతేకాకుండా సా సుఖీ, వాళ్ళు సుఖంగా ఉంటారు అంట. ఈ పట్టుకోవటం ఉండబట్టే మనకి ఎన్ని రకాల మన కాల సర్పదోషం అంటాం, లేకుంటే శాపాలు అంటూ ఉంటాం, రకరకాల శని బాధలు అంటూ ఉంటాం. వీళ్ళందరూ పట్టుకుంటారు అనమాట. ఈ పట్టుకోలేరంట. అందుకని సా ముక్త. ముక్త అంటే ఏంటి? ఫ్రీ బర్డ్. ముక్త మీన్స్ దట్ ఈస్ అ ఫ్రీ బర్డ్ అనమాట. నన్ను ఎవరు ఆపలేరు. నా ఎయిమ్ కానీ, నా ఉద్దేశాన్ని కానీ, నా దృఢ చిత్తాన్ని కానివ్వండి, నేను వెళ్తూ ఉంటానా, నన్ను ఎవరు ఏమి టచ్ చేయలేరు. అన్టచబుల్ అంటారు చూడండి, అలా సా ముక్త అంటారు అనమాట. రెండోది ఏమంటారు? సా సుఖే కర్మాణి. నువ్వు ఏ పని చేసుకో, యూ విల్ బి హ్యాపీ. చదువుకుంటావా? హ్యాపీ. మూవీస్ తీస్తావా? హ్యాపీ. మనలాగా కూర్చొని 10 మందికి మంచి చెప్తావా? హ్యాపీ. ఏ పని అయినా చేసుకో, అందులో నువ్వు హ్యాపీగా ఉంటావు. అన్స్టాపబుల్ పీపుల్. ఇలా చూడండి, ఇలా పవర్ఫుల్గా ఒక మనిషి తయారు కావాలంటే ఒక్క చిన్న తత్వాన్ని కనుక తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే అట్ ద సూపర్ బ్యూటీ ఉంటుంది. ఇంకా అర్థం చేసుకుంటే అలాంటి 700 శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు చెప్పాడు. బట్ అన్నీ అందరికి కాదు. వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మైండ్ని బట్టి. కొంతమంది చదువు లేదు, ఏమీ లేదు, నాకు అసలు ఏం ఐడియా లేదంటాడు. నువ్వు చేసే పని చేసుకుంటావు, ఫలితాన్ని నాకు ఇచ్చేయి, ఫలితం గురించి ఆలోచించవాకు. ఈ ఒక్క పని అన్నా చేయగలిగితే యువర్ సూపర్. అసలు మనకి రిటర్న్ అవసరం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఇంకేముంటుందంటే హ్యాపీ. నాకు ఎక్స్పెక్టేషన్సే 0, నేను చాలా హ్యాపీ కదా. సో ఇది మనం ఫైనల్గా అట్ ద ఎండ్ మనం ఏది బంధించకుండా, ఏది మనల్ని బాధించకుండా, ప్రతి నిమిషం మనం సుఖంగా హ్యాపీగా ఉండగలిగిన ఒక దిక్కు చూసి పవర్ఫుల్ బుక్ అనేది మాకు భగవద్గీత. ఇందులో రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీరు అన్నట్లు విధంగా ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం బిజీ లైఫ్లో అంతా మనం చదవలేం, అన్నీ అర్థం చేసుకోవడం కూడా కష్టం, కొన్ని మనకు అనవసరం కూడా, ఎందుకంటే మన యొక్క యోగ్యతను బట్టి చూసుకోవాలి. బట్ ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి సహజంగా ఒక స్వభావం ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ స్వభావం, ధనుసు రాశి వాళ్ళకి ఈ స్వభావం, మీనరాశి వాళ్ళకి ఇలా, అలా ఒక్కొక్క స్వభావం. శ్రీరామచంద్రమూర్తి పుట్టిన
కర్కాటక రాశి, ఆయన స్వభావం ఒక రకంగా ఉంటుంది. ఇలా రకరకాల స్వభావం అంటే బై డిఫాల్ట్కి ఒక నేచర్ ఉంటుంది. ఈ నేచర్కి అనుగుణంగా అంటే వాళ్ళు స్వతహాగానే చేసేస్తూ ఉంటారు, దానికి ప్రాక్టీస్ అవసరం లేదు, బై డిఫాల్ట్ అది అందులో ఉండిపోతుంది అనమాట. వాళ్ళకి ఒక చిన్న వాళ్ళ సహజమైన స్వభావానికి సంబంధించిన కరెక్ట్ అయిన శ్లోకం భగవద్గీతలో చాలా ఉన్నాయి. బట్ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని బై డిఫాల్ట్ నేచురల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్స్టాపబుల్, ముక్త, అట్లానే మోస్ట్ హ్యాపీ పీపుల్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఏ శ్లోకము తర్వాత చదువుకోవాలి, అది ఏ అధ్యాయంలో ఉంది, దాని మీనింగ్ కూడాను లైట్గా తెలుసుకునే ఒక విధానం మనం చేసుకుంటూను 12 రాసుల వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంది జ్యోతిష శాస్త్రంలో అది కూడా వివరించారనమాట. తదుపరి వృశ్చిక రాశి. సో మనం వృశ్చిక రాశి చూసుకుంటే వీళ్ళకి కుజుడు అధిపతి రాశికి. కుజుడు 2 రకాల పనులు చేస్తుంటాడు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్గా యుద్ధం చేస్తూ ఉంటాడు, రెండోది రహస్యంగా ఏం జరుగుతున్నాయి మన మీద కుట్రలు కుతంత్రాలను తెలుసుకొని వాటికి ఇంటర్నల్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, మనకి దురంధర సినిమా మూవీ అనమాట. ఆల్మోస్ట్ శత్రువులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలవకుండా వాళ్ళనే ఏదైనా చేసేసి సాధించుకునే ఒక తత్వం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. అయానో భయానో గెలవాలండి. అది గెలవటం ఇంపార్టెంట్, నయానే భయానే ఉండదు, నయానే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి మూన్ అనేది ఇక్కడ ఈ రాశిలో నీచపడి ఉంటాడండి. అందుకని మెంటల్గా కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయేసి ఏం జరుగుతుంది ఒక సెక్యూరిటీ కోసం అంత ఇన్ఫర్మేషన్ లాగుతూ ఉంటారు అనమాట. మనకి పెద్ద పెద్ద సెక్యూరిటీ గ్రేట్ మినిస్టర్స్ అంతా కూడా ఇందులోనే ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే మన సెంట్రల్ మినిస్టర్ కూడాను. సో అజిత్ దోవల్ గారు ఆయనది ఈ రాసే పబ్లిక్లో చూడటం వల్ల జరిగిందనమాట. సో సీ యాజ్ అ స్పై ఏజెంట్ ఎక్కడికో వెళ్ళిపోయారు, స్టిల్ ఈజ్ ప్రొటెక్టింగ్ ఇండియా అనమాట. బట్ నాట్ డైరెక్ట్, ఇండైరెక్ట్, అజ్ఞాత వ్యక్తులు ఎవరో ఏంటో మనకు తెలియదు, పని అయిపోతుంది అనమాట. అందుకని వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళకి ఉన్న నక్షత్రం చూసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. అగైన్ అనురాధ నక్షత్రం మహానక్షత్రం అంటారు. అనురాధ పుట్టిన నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలకి ఇంతకుముందు అనురాధలని పేరు పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటే మరి మోటైన తర్వాత కానివ్వండి ఏంటంటే పేర్లు పెట్టేస్తున్నారు. బట్ ఇలా అనురాధ నక్షత్రంలో ఉన్న అమ్మాయిని చక్కగా ఏమి చూడకుండా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తారు శాస్త్రాల్లో. నా క్లయింట్లు కూడా చాలా మంది ఉన్నారు. పాపం సింపుల్గా వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, బట్ పెళ్ళైన తర్వాత స్లోగా చేసుకొని చిన్న ప్లే స్కూల్ లాగా స్టార్ట్ చేసుకుంది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం 12-13 సంవత్సరాలు పెద్ద స్కూల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు 5-6 ఇయర్స్కి 2వ బ్రాంచ్ పెట్టేసింది. చూడండి టోటల్గా ఏం పేరు షైనింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇన్లాస్కి, బట్ ఈమె కాలు పెట్టడం ద్వారా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి అలా ఉంటారు. బాగా ఫ్యామిలీకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. ఎవరికైనా ఫ్యామిలీలో గొడవలు ఉండి ఫ్యామిలీ సర్దుగా వాళ్ళ లైనేజ్లో అంత ఎక్కువగా గ్రోత్ లేదు, 2 తరాలు 3 తరాల నుంచి మేము ఇదే విధంగా ఉన్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అనురాధ నక్షత్రం అమ్మాయిని కనుక కోటలుగా తెచ్చుకుంటే 10 రెట్లు పైకి తీసుకెళ్ళిపోతుంది. వెరీ పవర్ఫుల్ నక్షత్రం. ఇందులో వీళ్ళకి సహజంగా ఉండే డిఫాల్ట్ వీళ్ళకేమంటే ఎవరికి ఉండవు, ఆత్మజయం. దే ఆర్ ద ఫస్ట్ విన్ దెమ్ సెల్ఫ్. నెక్స్ట్ రూపాంతర, దే విల్ మూవ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ జస్ట్ లైక్ ఎనీథింగ్. ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసేసుకుంటారు, దాన్ని అడ్జస్ట్ కావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కొట్టేసుకుంటారు ముందుగానే. ఓకే ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, దాని గురించి మనం మార్చేసుకుంటూ ఉంటాం. స్పై ఏజెంట్ అంతే కదండి, వాళ్ళకి ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటారు. అలానే అంతర్ముఖ శక్తి, వీళ్ళకి శక్తి ఇన్సైడ్ నుంచి బయటకు వస్తుంది. బయట ఉన్నది వాళ్ళు తీసుకోరు, దే టేక్ ఇన్సైడ్ అండ్ దే విల్ పుట్ ఇన్ అకార్డింగ్ టు సిచ్యువేషన్, దే మోల్డ్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిపోయి విజయం సాధించుకుంటారు. చూడండి ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందుకని వృశ్చికం అన్నారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటారు, తోకలో విషయం ఉంటుంది, చేతులతో ఫైట్ చేస్తూ ఉంటారు, తోకని పైకి లేవేస్తారు అనమాట. కానీ ఇలా ఉంటుంది. సో వీళ్ళకి మరి ఈ యొక్క సహజంగా ఉన్న ఈ స్వభావానికి మనకి భగవద్గీతలో ఎక్కడ ఉంది శ్లోకం, ఎతకంగా 6వ అధ్యాయంలో ఉంది. 6వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఇది నా పర్సనల్గా కూడా బాగా నచ్చిన శ్లోకం అండి. నా పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చిన నా శ్లోకం. నేనున్న విలేజ్ నుంచి నేను రావటం అయితేనేమో అక్కడ పెద్దగా ఫెసిలిటీస్ ఉండేది కాదు. బుక్స్ కావాలని ఇంకోటి చాలా దూరం వెళ్ళాలి. అలా ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఇంటర్నల్గా మోటివేషన్ అవుతూ రావటం వల్ల ఏమో నాకు ఐడియా లేదు కానివ్వండి, ఈ శ్లోకం నాకు పర్సనల్గా బాగా టచ్. నేను తెలిసో తెలా కూడా దీన్ని ఫాలో అయిపోతూ ఉంటాను ఫిలాసఫీ. ఇందులో ఏం చెప్తారంటే, శ్లోకం చదువుతానండి, నెక్స్ట్ దాని మీనింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఏం చెప్తారంటే, ఉద్ధరే ఆత్మాదాత్మానం నా ఆత్మ నమవసాధయేత్
ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. అని మీనింగ్ ఏంటంటే ఉద్ధరేదాత్మానాత్మనం, మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సింది మీరే, ఎవరు వచ్చి ఉద్ధరించరు మిమ్మల్ని. దాని మీనింగ్ ఏంటంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్, మీరు చేసుకోవాల్సింది మీరే. ఆత్మనే ఆత్మన, ఆత్మ అంటే సెల్ఫ్. ఉద్ధరే అంటే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించి ఏం ఉద్ధరించామంటారు కదా పెద్దవాళ్ళు, ఏం ఉద్ధరించామంటే ఎవరిని ఉద్ధరించాలంటే కాదు, నిన్ను ఉద్ధరించుకోవాలి దీని మీనింగ్. ఎవరో వచ్చి ఏది చేయరు, యూ హ్యావ్ టు సెల్ఫ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. బాగా నచ్చింది కదండి వాళ్ళకి, రుచికి రాసే వాళ్ళకి. సో చూడండి, నా ఆత్మ అవసాదయేత్, నమావసాదయేత్ అంటారు. అవసాదయేత్ అంటే పతనం చేసుకోవటం, అంటే మిమ్మల్ని మీరు పతనం చేసుకోవద్దు. సో మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సిన బాధ్యత మీదే, మిమ్మల్ని మీరు పతనం చేసుకోకూడదు అని చెప్తారు. అందుకని ఇంకేం చెప్తారు నెక్స్ట్ లైన్లో, ఆత్మైవ ఆత్మనో బంధుః, మీకు మీరే బంధువులు. ఒక ఆత్మ అంటే ఇన్సైడ్, ఒక ఆత్మ అంటే ఫిజికల్గా మీరు చేసేది. ఆత్మై బంధువు, మీకు మీరే బంధువులు. ఆత్మైవ రిపురాత్మః, మీకు ఎనిమి ఎవరంటే మీ మైండ్. ఈ రాశిలో ఉన్న వాళ్ళు కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు నేను చాలామందిని చూశాను. చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోయేసి, ఏదేదో సాధించాలనుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేసి తాంత్రిక పూజలు నేర్చేసుకొని టోటల్గా దే ఆర్ విన్ బట్ దే బ్రోక్ మెనీ థింగ్స్ అనమాట. అలానే వీళ్ళకి చంద్ర మహాదశ వచ్చినప్పుడు కూడాను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని చాలామందికి విషయోగం అని కూడా ఉంటుంది. వాళ్ళకి పాయిజన్ ఏంటంటే వాళ్ళ ఓన్ మైండే. సో వాళ్ళ ఓన్ మైండ్ అనేది వాళ్ళకి స్ట్రెంగ్త్, వాళ్ళ ఓన్ మైండ్ అనేది వాళ్ళకి కూడాను అదే స్ట్రెంగ్త్, అదే ఎనిమి, అది కూడా ఏమీ అవుతుంది. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏం చెప్తారంటే ఉద్ధరే ఆత్మనః, మీ యొక్క మైండ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని అదే మీకు బలంగా చేసుకోవాలి. ఆ యొక్క ఆత్మని మీరు ఇంప్రూవ్మెంట్గా చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంటర్నల్గా ఏమని చెప్తారు, చాలా స్టామినా, దాని యొక్క ఫోకస్డ్గా మీ మైండ్ మీరు పెట్టలేకపోతే, మీ మైండ్ సరిగా మీరు కంట్రోల్లో పెట్టకపోతే మీ మైండ్ అనేది మీకు ఎనిమి. ఎప్పుడైతే మీరు మైండ్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా పెట్టుకుంటే ఆ మైండ్ మీకు ఎన్నో రెట్ల బలం ఇస్తుంది. ఇది సింపుల్ శ్లోకం అండి, మీనింగ్ చాలా బ్యూటిఫుల్ అండి. రిపు అంటే శత్రువులు, మీకు మీరే శత్రువులు, మీ మైండే మీకు శత్రువు, మీ మైండే మీకు బంధువు. మిమ్మల్ని ఉద్ధరించాల్సింది మీ మైండే తప్ప వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళ సలహాలు కూడా అవన్నీ మీకు అనవసరం లేదు. అలానే మిమ్మల్ని తీసుకోవాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, మైండ్ సరిగా లేకపోతే యూ విల్ గో ఇన్ ద రాంగ్ ట్రాక్, తద్వారా మళ్ళీ ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ చక్కగా ధ్యానం, ఓకే, ఇది యొక్క అధ్యాయం పేరే ధ్యానం. ఓకే, ధ్యానం, మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి ఫోకస్డ్ మైండ్గా ఉండి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకి ఎవరు సహాయం అవసరం లేదు. సిచ్యువేషన్కి అనుగుణంగా వాళ్ళే రూపాంతరం చెందుతూ ఉంటారు. వాళ్ళనే తర్వాత అంతర్ముఖంగా వాళ్ళకున్న గ్రేట్ ఎనర్జీని బయటకు తీసుకొచ్చేసి వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారు. దే ఆర్ ఇంట్రవర్ట్ టు ద ఎక్స్ట్రావర్ట్. ఇంటర్నల్గా వాళ్ళు రాసిన పోయమే ఎంతోమందిని కదిలించేస్తుంది కదండి. సో ఇంటర్నల్గా పెట్టిన వాళ్ళు మ్యూజిక్ రూమ్లో పెట్టిన మ్యూజిక్ బయట చిందులు వేస్తూ ఏమంటారు నాట్యాలు చేస్తూ ఉంటారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోతుంది ఈ శ్లోకం వాళ్ళకి. ఒక 41 days ఛాలెంజ్ లాగా తీసుకోండి. చాలా క్లియర్గా ఒక్కొక్క రాశికి సంబంధించి రాశి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, ఏ నక్షత్రాలు ఉంటాయి, ఏ పేరు గణాలు వచ్చేస్తాయి ఇందులోకి, అండ్ వాళ్ళకి ఏ శ్లోకం యాప్ట్ అది ఎందులో కూడా ఉంది. తర్వాత కూడా మీరు తీసుకొని చదివే విధంగా సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది తీసుకొని 41 days ఛాలెంజ్ లాగా తీసుకొని మీరు కంప్లీట్ చేయండి. ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు తిరిగి వచ్చి కింద కమెంట్ చేస్తారు. చేయాలని కూడా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. కీర్తి గారు ధన్యవాదాలు మీకు, మీ టీంకి, మీ స్టాఫ్కి. ఇది మీకు చెప్పిన వెంటనే ముందు అర్థం చేసుకొని చేద్దామని అంటాం, టైం స్పెండ్ చేయటం. సో ఈ అవకాశం ఇచ్చిన మీకు, యాజమాన్యానికి, అట్లా ఐ డ్రీమ్కి, టెక్నీషియన్కి, ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. చాలా సంతోషం అండి, ఆర్ ప్లెజర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.